అవునుల్లా ఈ సర్కార్కు నిరుద్యోగులు విద్యార్థులు ఏం పాపం చేసిండ్రో గాని వాళ్ళందరిని ఇయాల అష్ట దిగ్బంధనం చేసి ఈ ప్రభుత్వం ఇయాల టీఎస్పీఎస్సీ ముట్టడిల విద్యార్థులు విద్యార్థి నాయకులు ఉద్యమకారులు ఇక నిరుద్యోగులు అందరు కలిసి పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడించిండ్రు. ఇక ముచ్చటేందో ఒకసారి మీరు కూడా చూడుండ్రి. ఇవాళ అఖిల భారత నిరుద్యోగ విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా టీజీఎస్పీఎస్సీ ముట్టడి చేసిరుగానుల్లా. ఈ ముట్టడిలో భాగంగానే విద్యార్థి నాయకులందరూ కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టిరుగానుల్లా. ఈ ధర్నాల గ్రూప్ 2 పోస్టులను పెంచాలని గట్లనే గ్రూప్ 3 స్త్రీల విభాగాన్ని పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆఫీస్ ముంగట నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ కలిసి రచ్చ చేసిరనే చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఇట్లా ధర్నా చేస్తారని ముందుగానే గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసి గట్లనే మూలకాంక్షలను భారీ బరికేట్లను బందోబస్తుగా అమర్చిన కూడా కడుపు పోతుతో బాధపడుతున్న నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ ప్రభుత్వం మీద మరలబడేసరికి పోలీసులందరితో వాళ్ళని బయటికి నెట్టేస్తే పోలీస్ జీప్లు ఎక్కించుకుని పోతున్నారు. ఈ ప్రభుత్వం తీరు మార్చుకుని నిరుద్యోగ విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించేదాకా ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగుతుందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ఉద్యోగాలు మాకు ఇస్తే బాగుంటుంది, లేదంటే ఉద్యమం ఎవడు ఆపలేడు. విద్యార్థి యువజన నాయకులందరూ కోపంతో నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే, గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే. గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో. గ్రూప్ 2 బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ మా ప్రభుత్వం మా విద్యార్థులు ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ఉద్యోగాలు మాకు కావాలి. నేను పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్నాం.